విమానాలు, ఇంకే పరిశ్రమ చూడండి, బొగ్గు పరిశ్రమ మొత్తం దేశంలో ఉన్నటువంటి 348 ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. టాటాలకు, బిర్లాలకు, అదానీలకు, అంబానీలకు అందరికీ అప్పచెప్తున్నారు. అందుకే ఇవాళ అంబానీ ఆస్తులు నిమిషానికి 90 కోట్లు పెరుగుతున్నాయట. వాడి 6.5 లక్షల కోట్లు అధికారికంగా వాడి ఆస్తులు ఇవాళ. అందుకే ఇవాళ దేశ సంపద అనేది కొద్దిమంది దగ్గరికి పోతున్నాయి. వాళ్ళందరూ మన పరిశ్రమలు తీసుకొని రేపు ఏం చేస్తున్నారంటే, మాకు ఈ చట్టాలన్నీ ఉంటే ఈ కార్మికులు సమ్మె చేయటం, సంఘం పెట్టుకోవటం, బోనస్లు ఇట్లాంటి వీళ్ళు అడుగుతారు కనుక ఈ చట్టాలని కూడా అమలు చేయకుండా మాకు పార్లమెంట్లో సవరణ చేయమంటే మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ హక్కులు కూడా వాళ్ళకి ఏం లేకుండా పార్లమెంట్లో సవరణ చేసింది. ఇక రేపటి నుంచి వాళ్ళు మొన్ననే బిల్లులు పాస్ అయినాయి. ఇక రేపు ఏ కార్మికుని పెట్టుకుంటారు, ఎంత జీతం ఇస్తారు, పర్మనెంట్ ఏం శాశ్వతం కాదు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా శాశ్వతం కాదు. నువ్వేంది పెట్టుకోవాలో, నీకంటే తక్కువ ఉన్నాను కూడా రేపు పెట్టుకుంటామని చట్టంలో వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులని తీసుకున్నారు. నీకు బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వేతనం నేను చెప్పినంత ఇవ్వాలా. అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళకి జీతాలు ఇస్తారా లేదా అని వాడు ఎవడు రావడానికి వీళ్ళు ఆ డిపార్ట్మెంట్ని ఎత్తేపోతాడు. కనుక మనకి వాళ్ళు రాబోయేటువంటి కాలంలో అదొక మన మెడకు ఉరితాడుగా ఉంది. ఎందుకంటే మనం మనం బతకాలగా, మనం బతికితేనే మనం నిలబడితేనే మనకు హక్కులుంటేనే మనం కొట్లాడతాం. హక్కులే లేకుండా, ఆ చట్టాలే లేకుండా రేపు పార్లమెంట్లో సవరణ చేశారు. దీనికి వ్యతిరేకంగా నవంబర్ 26న ఒకరోజు దేశవ్యాప్త అన్ని కార్మిక సంఘాలు, అదేవిధంగా 40 కోట్ల మంది ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగం అంతా కూడా సమ్మె చేయబోతోంది. కనుక మీరు కూడా దాంట్లో పాల్గొనాలా. అదేవిధంగా ముందు మనం నిలబడాలి, మన హక్కుల కోసం కూడా నిలబడాలి. మీరు ఎవరన్నా అనుకుంటే కష్టం, మాకెవడో తెచ్చి పెడతారు, ఏదో తెచ్చి పెడతారు అనుకుంటే కష్టం. మన 18 సంవత్సరాల నుంచి ఐఎఫ్టీయూ నిలబడ్డది నికరంగా. ఇవాళ ఉన్నటువంటి హక్కులన్నీ కూడా మీరు ఇవాళ కొత్త వాళ్ళు కావచ్చు, మీరు ఇతర శ్రీరాంపురం, మందమరిలో ఉన్నటువంటి వాళ్ళు పాత వాళ్ళని చేస్తే మీకు చెప్తారు 50 రూపాయల జీతం నుంచి మనం ప్రారంభించిన యూనియన్ని. ఇవాళ ఈ దశకు వచ్చిన ఈ జాలదు, వేతనాలు పెరగాలి, పర్మనెంట్ కావాలి, సమాన పని సమాన వేతనాన్ని ఇవ్వాలి. ఇవి ఇస్తే మాత్రమే మనం బతకగలుగుతాం. మన పొట్టలు కొట్టి ఇవాళ సింగరేణి లాభాలు చూపడతా ఉంది. ఇవాళ బతుకుతాడా ఎవడన్నా 13-14 వేల రూపాయలతో ఎవడన్నా ఈ సమాజంలో బతకగలుగుతాడా? ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ పాటలు పాడే వాళ్ళని 550 మందికి వాళ్ళకి ఏమి ఇస్తుంది, జీతాలు 25,000 ఇస్తుంది. ఏం వాళ్ళ పొట్టలు ఉన్నాయి, మరి వీళ్ళకి లేవా? వాళ్ళకి వద్దంటలే. కానీ మరి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఏం తప్పు చేశారు? వీళ్ళకి 13-14 వేలతో ఎట బతుకుతారు? వీళ్ళు ఎట సాధ్యం అయింది? కనుకనే ఇవాళ ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు కాదు, మనకు అనుకూలంగా మన ప్రభుత్వాలు ఎంత మాత్రం కూడా కాదు ఇది. కనుక మనం నిలబడి కలబడితే తప్ప మన సమస్యల పరిష్కారం కావు. ఎప్పుడు కూడా మన కూర్చుంటే ఏదో గవర్నమెంట్ మనకు అనుకూలంగా పార్లమెంట్లో, అసెంబ్లీలో మన వేతనాలు పెంచుకుంటే అనుకుంటే తప్పు. అయ్యేం వాళ్ళకి మన మీద ఏం ప్రేమ ఏం లేదు, మనం ఏం పర్మనెంట్ చేయరు. నిజంగా చేసేటట్టుంటే 6.5 సంవత్సరాల కాలంలో ఎప్పుడో జీతాలు పెంచేటోళ్ళు, ఎప్పుడో పర్మనెంట్ చేసేటోళ్ళు, సమాన పని సమాన వేతనం ఇచ్చేటోళ్ళు ఏది చేయలేదు. 6.5 సంవత్సరాల కాలంలో బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో ఉంది, వాళ్ళు ఎప్పుడప్పుడు వస్తారు. మాదే గవర్నమెంట్ మొత్తం మేమే మొత్తం బొగ్గు పరిశ్రమ మేమే చూస్తామన్నారు. వాడు కూడా పెంచలే కదా. గవర్నమెంట్లో ఎవడన్నా పెంచుతున్నాడా? మనకు 6 నెలలకోసారి పెరిగేటువంటి జీతం వచ్చాం 10 రూపాయలు 15 రూపాయలు పెరగడం తప్ప మనకు పెరిగిందేం లేదు. వాళ్ళు ఏం గవర్నమెంట్ ఆనా పైసా పెంచట్లేదు. కనుకనే మనం మన కాళ్ళ